గాయత్రి అమ్మా గాయత్రి గాయత్రి వదలండి. గాయత్రి మీరు చెబితే రిలీజ్ చేసేస్తారా? బెయిల్ ఆర్డర్ తీసుకొచ్చాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇంక నీకేం భయం లేదు. కిరణ్ ఎక్కడున్నాడో పట్టుకుందాం. జరిగిన నేరాలకు నీకు ఏ సంబంధం లేదని నేను నిరూపించి నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. చింతకి ఇప్పుడు నువ్వెక్కడుంటున్నావు? ఏ రానాగారైతే నన్ను పట్టుకోవాలని తిరుగుతున్నారో, నాకు శిక్ష పడేలా చెయ్యాలనుకుంటున్నారో ఆ రానాగారి ఇంట్లోనే ఉంటున్నాను వదినా. అవును వదినా, రానాగారికి అతని భార్యకి మధ్య డైవర్స్ కేసు నడుస్తుంది. అందుకే వేరువేరుగా ఉంటున్నారు. రానాగారి భార్యతో పరిచయం ఏర్పడింది. నా ప్రాబ్లంని ఆమె మాత్రం నిజాయితీగా నమ్మి నాకు షెల్టర్ ఇచ్చింది. గ్రేట్. సాక్ష్యానికి మనస్సాక్షికి అదే తేడా. సరే, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. రా. ఏందమ్మా? ఏంటి శ్వేత, ఏం కావాలి? రేపు మంచి రోజు, గౌరీ పూజ చేసుకోవాలనుకుంటున్నాను. పూజలు వ్రతాలు చేసుకోవడానికి నా పర్మిషన్ ఎందుకు? నీకు నచ్చిన పూజలు చేసుకో. అయినా నువ్వు మా అంగీకారాలు అడిగేదేందమ్మా? నీకేదైనా కావాలంటే ఆజ్ఞాపించాలా? మీరిట్ట నెత్తిన పెట్టుకుంటున్నారు కాబట్టి అది ఇంకా రెచ్చిపోతా ఉండాలి. పూజకి ఏం కావాలో అవన్నీ తెప్పించుకో అమ్మా. శ్వేత, ఈ ఇంట్లో నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, సరేనా? ఆగు. గౌరీ పూజ భర్త కోసం కదా చేసేది. నా అల్లుడు ఇంకా నీ మెళ్ళో తాళి కట్టనేలేదు, భర్త కాలేదు. మరి నువ్వెవరి కోసం పూజ చేస్తున్నట్టు? దీన్ని బట్టి నాకేమర్థం అవుతుండదంటే నువ్వు చేసేటి గౌరీ పూజ నా అల్లుని కోసం కాదు, నీ పాత మొగుని కోసం. అంతేనా? నీ భర్త కోసమే చేస్తుండవు కదా? చెప్పవే, చెప్పు. అలా ఎందుకు అనుకుంటున్నావు అత్త? అతన్ని నా శ్వేత తన మైండ్లోంచి ఎప్పుడో తీసేసింది. ఎప్పుడైతే నా శ్వేత నా ఫోటో చేతిలో పట్టుకొని నా గురించి ఆలోచించడం మొదలుపెట్టిందో ఆ క్షణమే నాకు అర్థమైంది, శ్వేత మనసులో నాకు మాత్రమే స్థానం ఉంది. లేదల్లుడు, ఇందులో ఏదో తేడా ఉండాలి. అలాంటిదేం లేదత్తా. మొన్న నా కోసం దీపాలు వెలిగించి పూజ చేసింది. ఆచారం ప్రకారం ప్రసాదం నేల మీద పెట్టుకొని తినడానికి సిద్ధపడిందని నువ్వే కదా చెప్పావు. నా గురించి అంతలా ఆలోచించే శ్వేత పూజలు నా గురించి కాక ఇంకెవరి గురించి చేస్తుంది? చెప్పత్తా. అవునల్లుడు, నీకోసమే చేస్తుండాలి. శ్వేత,
రిషినందా నీకు పర్మిషన్ ఇచ్చాడు. నీకు ఏ ప్రాబ్లం లేదు, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో. ఆ, రిషి బాబు మాటిచ్చాడు కదమ్మా, ఇంకా నువ్వు సంతోషంగా చేసుకో. పూజలు వ్రతాలు చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చిన మాట వినకుండా చేస్తా ఉండాలి. దీని సంగతి చెబుతా. కలలోకొచ్చి భర్త క్షేమం కోసం పూజ చేయమని చెప్తూ ఉంది. వీళ్ల ముందు ఎలా పూజ చేయాలా అని భయపడ్డాను. ఇప్పుడే భయమూ లేదు. మీకోసం రేపు పూజ చేస్తాను. తీసుకోండి. మీరు కూడా తీసుకో గాయత్రి. మీ మనస్తత్వానికి రాణా గారి మనస్తత్వానికి చాలా తేడా ఉందండి. అందుకే కదా రైలు పట్టాల్లా పక్కపక్కనే ఉన్నా కలవలేకపోతున్నాం. బేసిక్గా తనకి స్త్రీలంటే ద్వేషం. కారణం ఏంటో తెలియదు గాని ఆడవాళ్లంటే ఆటబొమ్మలనుకుంటాడు. అగౌరవంగా మాట్లాడతాడు. అందుకే చాలా రోజులు భరించి సహించి చివరికి విడాకులు తప్ప మరో దారి లేదని ఇలా నిర్ణయం తీసుకున్నాను. ఈ సమయంలో గాయత్రి మీ ఇంట్లో ఉండడం సేఫ్ కాదేమో. అతనెప్పుడో ఒకసారి వస్తాడు. ఆ సమయంలో గాయత్రిని ఎలా సేవ్ చేసుకోవాలో నాకు తెలుసు. మీరు ఆ విషయంలో టెన్షన్ పడకండి. గాయత్రి బయటుందని తెలిస్తే జింకను వేటాడినట్టు వేటాడతాడు. క్రిమినల్ థాట్స్ అప్లై చేస్తాడు. అది గాయత్రికి మంచిది కాదు. మీరు చెప్పింది కూడా కరెక్టే. 1 సెకండ్. హలో బాలాజీ, అమ్మా, మేము ఇంకా బయలుదేరలేదు. చిన్న ప్రాబ్లం వచ్చి ఆగాం. అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నగారు మెట్ల మీద నుంచి జారి పడిపోయారు. అమ్మా, మీరు వెంటనే బయలుదేరండి. అలాగేనమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్లారా? 10 నిమిషాల క్రితమే పడిపోయారు. డాక్టర్కి ఫోన్ చేస్తే వచ్చారు. చెక్ చేస్తున్నారు. సమయానికి చిన్నోడు గాని నువ్వు గాని లేరు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా, మేము వెంటనే బయలుదేరి వస్తాం. సరే, తొందరగా వచ్చేయండి. అలాగే అమ్మా, జాగ్రత్త. ఏమైందండి? నాన్నగారు మెట్ల మించి జారి పడిపోయారంట. నేను వెంటనే బయలుదేరుతాను. మేం కూడా వస్తా ఉన్నాయా? కేసు నడుస్తుండగా నువ్వు అలా రాకూడదమ్మా. నాన్నగారి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వదిన ఇక్కడే ఉండండి. అది కాదండి, నా గురించి అడిగితే ఏం చెప్తారు? అందుకే నేనే వస్తానండి. సునందా, అమ్మా నాన్నకి నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు ఇక్కడ లేకపోతే గాయత్రికి రానాగారి వల్ల ప్రాబ్లం వస్తుంది. అక్కడ పరిస్థితి చక్కబెట్టి నేను వెంటనే బయలుదేరొస్తాను. మీరు మాత్రం జాగ్రత్త. కీర్తన్ గారు, నా చెల్లికి షెల్టర్ ఇచ్చి సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక నేను బయలుదేరుతాను.
అల్లుడు నువ్వంటే పడిసొస్తా ఉన్నాడు కాబట్టి నీ ఆటలు సాగుతా ఉన్నాయి. నేను ఏ పనులు చెయ్యొద్దని చెప్పినానో ఆ పనులే చేస్తా ఉండవు. కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి నా అల్లుణ్ణి కట్టుకుందామని చూస్తుండావేమో, అది ఎన్నటికీ జరగదు. ఏనాటికైనా ఈ ఇంట్లో దీపం పెట్టబోయేది నా కూతురే, గుర్తుంచుకో. నాకు పూజకు టైం అవుతుంది, ఇక మీరు దయచేస్తారా? మీ అంతటా మీరే వెళ్తారా, లేకపోతే మీ అల్లుడికి చెప్పమంటారా? నీ మీద అల్లునికున్న ప్రేమని ఇరిచేస్తా, నిన్ను పైకి పంపిస్తా. ఏంటండి ఇంట్లో అంతా ఏదో హడావిడిగా ఉంది? అవునండి, పూజ జరుగుతోంది. 2 రోజుల తర్వాత అభిగారిని తీసుకెళ్ళకపోతే మావయ్య వాళ్ళు అభిగారిని చంపేస్తారు. అభిగారిని ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలి. ఏంటండి ఆలోచిస్తున్నారు? అబ్బే అవును, శ్వేత గారి గురించి మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఈరోజు కొన్ని ప్లేసులకు వెళ్ళబోతున్నానండి. మనం ఇక్కడుండి వెతకడం కరెక్ట్ కాదేమో అభిగారు. అంటే? అదేనండి, శ్వేత గారు ఎక్కడో ఉంటే మనం ఇక్కడ వెతుకుతున్నామని నాకు అనిపిస్తోంది. లేదు త్రిపుర గారు, నా శ్వేత స్కెచ్ ఈ ఊళ్ళో దొరికిందంటే నా శ్వేత ఖచ్చితంగా ఈ ఊళ్ళోనే ఉంటుంది. మావయ్య గారు ఆల్రెడీ ఈ ఊరంతా వెతికించేశారు. ఏ ఇంట్లోనూ శ్వేత కనిపించలేదు. అసలు ఆ స్కెచ్ శ్వేత గారితో కాదో, శ్వేత గారిలో ఉండే వేరే వాళ్ళదై ఉంటుందని కూడా మావయ్య గారు అన్నారు. అందుకే మనం ఇంకో చోట ప్రయత్నిస్తే మంచిదనిపిస్తోంది. నేను ఈ ఊరంతా వెతుకుతానండి. నాకు కూడా కనిపించకపోతే అప్పుడు మీరు చెప్పినట్టే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
శ్వేత చేసే పూజలన్నీ నా కోసమే అంటావా? అవునప్పా. శ్వేత నిన్న నా ఫోటో పెట్టుకొని ఆలోచిస్తున్నప్పుడే నాకు అర్థమైందప్ప, శ్వేత మనసు నిండా నేనే ఉన్నానని. అవునప్పా, నా కోడలు మారిపోయినది. ఎలాంటి ఆడదాన్నైనా నువ్వు వశం చేసుకుంటావప్పా. పదప్పా. అప్ప, శ్వేత పక్కన కాసేపు పూజలో కూర్చుంటానప్పా. అది ఆడవాళ్ల పూజప్పా, వెళదాం పదా. పా, కాసేపు నా శ్వేతను చూసుకోనిప్పా. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ దీపాల్ని రాత్రి సమయంలో చంద్రునికి చూపించి మనసులో మొక్కుకుంటే అనుకున్నవి నెరవేరుతాయమ్మా. నా భర్తకి ఎలాంటి ఆపద కలగకూడదు. నా భర్త క్షేమంగా ఉండాలి. నువ్వు మనసులో ఏం మొక్కుకుంటున్నావో నాకు తెలుసు శ్వేత. ఏ ఆటంకం లేకుండా మన పెళ్లి త్వరగా జరిగిపోవాలని మొక్కుకుంటున్నాం, అంతేనా? చెప్పు శ్వేత. అంతకంటే ఇంకేముంటదప్పా, కోడల పిల్లని పూజ చేసుకొని మనం పోదాం పదా. దా రా. చంద్రునికి చూపించడానికి దీపం తీసుకోమ్మా. భోంచేద్దరికని రండి. నేను తర్వాత తింటానండి, మీరు వెళ్ళి భోంచేయండి.
శ్వేత శ్వేత